హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? భార్గవ్ బ్రో. ఓకే, పుష్ప 1 చూసినారా? చూసాం బ్రో. 2 ఎలా ఉండబోతుంది? 2 అంటే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే. అంటే పుష్ప ట్రైలర్ చూసిన తర్వాత సాంగ్స్ అంత అనిపించలేదు, కానీ ట్రైలర్ మాత్రం బాగానే ఉంది. మ్యాక్సిమం వచ్చింది బాగానే, హిట్ అయింది. ఓకే. హైప్ ఏంటి డిఫరెన్స్ ఉందంటారా పుష్ప 2కి మెగా ఫ్యామిలీకి? ఏంటి ఫ్యాన్స్ పరంగా ఏమైనా డిఫరెన్స్ ఉందా? అందరూ వస్తారంటారా పుష్ప 2కి? వస్తారు బ్రో, చూస్తాకైతే వస్తారు. కాకపోతే ఏంటంటే మొన్న చిన్న ట్రోల్ జరుగుతుంది కదా, దాని మీద కొంచెం అంతే. అంతే. ఏంటి దీనికి అప్సెట్ అయ్యారు? అదే అల్లు అర్జున్ గారు పక్కన ఉండలేదు, తిరగలేదు అని అప్సెట్ అయ్యారు. అంటే అల్లు అర్జున్ కొంచెం సపోర్ట్ చేసినట్టుంది కదా వైసీపీకి, దానివల్ల కొంచెం అప్సెట్ అవుతారు. ఫ్యాన్స్ కొద్దిగా ఫీల్ అవుతుంది. నేను మెగా ఫ్యాన్ అంటే జనసేనే కదా. నేను జనసేన ఓటేసింది కూడా జనసేనకి. సో అయితే మీ ఒపీనియన్ ఏం చెప్తారు? పుష్ప 2 ఏ రేంజ్లో ఉండబోతుంది? పుష్ప 1 మించి ఉండిద్దా, బిలో ఉండిద్దా? 1 మించి అంటే 1 అయితే బాగుంటుంది, 2 అయితే చూసిన తర్వాత చెప్పాలి. అంటే 2కి అదే హై ఉంటే బాగుండిద్దా, లో ఉంటే బాగుండిద్దా? హైప్ ఉండిద్దా, ఇంకా స్టోరీ బాగుండిద్ది అంటారా? హైప్ ఉంటేనే బాగుంటుంది కదా. బాగుంటుంది. అంటే ఈ శారీ లుకింగ్ ఎలా అనిపించింది? కాళికాదేవి లుకింగ్లో వచ్చాడు కదా. అక్కడైతే కొంచెం మాస్ అనిపించింది, చూస్తే సినిమా చూస్తే బాగుండిద్ది. ఓకే. 1 వర్డ్ అబౌట్ అల్లు అర్జున్. 1 వర్డ్ అబౌట్ అల్లు అర్జున్. అల్లు అర్జునా బ్రో, బాగుంటుంది బ్రో సినిమా, చూడొచ్చు. ఈ కవర్ సాంగ్, నేను ఐటమ్ సాంగ్ ఒకటి వచ్చింది కదా, శ్రీలీల ఐటమ్ సాంగ్. ఆ సాంగ్ అయితే నాకు అంత అనిపించలేదు బ్రో. సమంత సాంగ్ ఐటమ్ సాంగ్ ఎలా అనిపిస్తుంది 1లో? 1లో అయితే అది చించుకోవచ్చు. 2 ఇలా ఉందంట. 2 అయితే నిజంగా అది 2కి అయితే నేను 0 ఇస్తా.